వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఈరోజు దేశంలో రాజకీయ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే కులాలను అడ్డం పెట్టుకొని, మతాలను అడ్డం పెట్టుకొని, ప్రాంతాలను అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు పేటరేగిపోతున్నారు. కనీస అర్హతలు లేనటువంటి వాళ్ళని, కనీస పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళని, కనీస విద్యార్హతలు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కొంతమంది రాజకీయాల్లోకి రావడం వల్ల ఆ కొంతమంది వల్ల రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. వారి వల్ల సమాజం భ్రష్టు పడుతోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కులాలతోటి కొంతమంది రాజకీయం చేస్తున్నారు, మతాలతోటి కొంతమంది రాజకీయం చేస్తున్నారు, ప్రాంతాలతోటి కొంతమంది రాజకీయం చేస్తున్నారు. మతాలతో రాజకీయం చేసేటటువంటి వాళ్ళు మత విద్వేషాలను రెచ్చగొట్టడం వల్ల సమాజంలో ఏ స్థాయిలో వాటి మీద జరిగేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో కూడా తెలియకుండా కొంతమంది రెచ్చగొడుతూ ఉన్న పరిస్థితి. అలాగే కులాల మీద రెచ్చగొడుతూ సమాజంలో రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారేటటువంటి పరిస్థితి ఉంది. డబ్బుంటే చాలు, డబ్బు మాత్రమే ప్రామాణికం అని ఎంతోమంది రాజకీయాలు చేస్తున్నారు. కనీసం దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద, అంతెందుకు రాష్ట్రం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద, కనీసం జిల్లాలో వాళ్ళ నియోజకవర్గంలో పరిస్థితులు కూడా తెలియనటువంటి వాళ్ళు ఈరోజు మనకు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు నేను చెప్తున్నా. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి 2 ఉదాహరణలు నేను మీకు చెప్తా. ఎస్పెషల్లీ ఒక మధ్యప్రదేశ్కి చెందినటువంటి మంత్రి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, కున్వర్ విజయ్ షా, ఆయన వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే, మన దేశం తరఫున మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వివరాలను ఇద్దరు, అంటే అప్పుడున్నటువంటి విదేశాంగ కార్యదర్శి మిశ్రీ కావచ్చు, అంతేకాకుండా ఇద్దరు సోఫియా కురేషి, కల్నల్ సోఫియా కురేషి, అలాగే వ్యోమికా సింగ్ తోటి కలిసి వాళ్ళు మీడియా బ్రీఫ్ చేశారు. సో మీడియా బ్రీఫింగ్కి సంబంధించి చాలా రకాలైన అంశాలు వాళ్ళంతా కూడా పంచుకోవడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద చాలా చర్చ జరిగింది. ఏంటంటే భారత్ ఇద్దరు నారీమణులతోటి, అంటే మహిళా శక్తి ఎలా ఉంది భారత్లో అనేటటువంటి అంశం ప్రపంచం అంతా కూడా దీని మీద మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూజింపబడ్డారు, గౌరవింపబడ్డారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి సాల్యూట్ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో, అంటే సైన్యం అంటేనే, ఆర్మీ అంటేనే మొత్తం త్యజించేసి, కుటుంబాలను త్యజించేసి, తమ ప్రాంతాలను త్యజించేసి, ఉన్న ఊరిని, కన్న వారిని, పెళ్లి చేసుకున్నటువంటి భార్యని, కడుపును పుట్టిన బిడ్డల్ని వదిలేసి సరిహద్దులో దేశం కోసం వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటే దరిద్రం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు కూడా కులాన్ని, మతాన్ని అంటగడుతున్నారు. ఎవరైతే విజయ్ షా అనేటటువంటి వ్యక్తి, ఎవరైతే ఆమె కురేషి ఉన్నారో, సోఫియా కురేషి, ఆమెకు సంబంధించి ఆమె మతాన్ని ఉటంకించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏం చేశాడు ఆయన? మన భారత మహిళలకు సంబంధించినటువంటి సింధూరాన్ని తీసేసినటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం వాళ్ళకి చెందినటువంటి సోదరిని, అంటే ఉగ్రవాదుల సోదరుని అయినటువంటి కురేషిని మనం అక్కడికి పంపించామని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎంత దరిద్రమైనటువంటి మాటలు అవి. కనీసం ఒక మంత్రివి ఈరోజు దేశానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ప్రాణాలకు తెగించి, ఆమె ఒక్కటే కాదు, వాళ్ళ తాత ఆర్మీలో పనిచేశారు, వాళ్ళ తండ్రి ఆర్మీలో పనిచేశారు, ఆమె యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి పీస్ కమిటీలో కూడా ఆమె పనిచేసినటువంటి పరిస్థితి, చాలా వరకు కూడా అనుభవం ఉన్నటువంటివి మహిళ. ఆమె కన్నీటి పర్యంతమవుతూ, అంటే కళ్ళల్లో నుంచి వస్తూ ఉన్నటువంటి కన్నీటిని కూడా ఆపుకొని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఎస్, నేను ముస్లింనే, అయితే వాళ్ళకి చెందినటువంటి ముస్లింని కాదు, నేను వాళ్ళ సోదరుని కాదు, నేను పోయి వాళ్ళని చంపేసి వచ్చాను, అంటే వాళ్ళ అంతు చూశాను నేను అని చెప్పేసి ఆమె కన్నీటి పర్యంతం వద్దు చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్యకర పరిస్థితిని ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నారు. మీరు రాజకీయాలు చేసుకోండి. ఎవరితో రాజకీయాలు చేసుకుంటారు? మీ నియోజకవర్గంలో మీరు పెంచి పోషిస్తున్నటువంటి రౌడీ ముక్కలతోనో, మీరు పెంచి పోషిస్తున్న అనుచరులతో రాజకీయాలు చేసుకోండి, మీ కుటుంబంతో రాజకీయాలు చేసుకోండి. అంతేగాని దేశ సమగ్రత, దేశం కోసం, దేశ రక్షణలో పాలు పంచుకునేటటువంటి ఇలాంటి మహిళల మీద, అంతేకాకుండా సైన్యం మీద, ఆర్మీ మీద ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూ, చనిపోతూ కూడా మనల్ని కాపాడుతున్నటువంటి వాళ్ళ మీద మీరు చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాలు, రాజకీయాలు ఎంత దారుణం, దరిద్రమో ఒకసారి ఆలోచించండి. అందుకే ఖచ్చితంగా రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులను తీసుకోవాలి, పక్కన పడేయాలి, ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటున్నానంటే అది ఇప్పటి వరకు కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలా. కేసు నమోదైంది, సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది, హైకోర్టు వెళ్ళి క్షమాపణ చెప్పమంటుంది. కానీ ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించి, అంటే బీజేపీ మంత్రి ఆయన, సో బీజేపీ నుంచి ఇప్పటివరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. ఆయన వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. కనీసం దేశానికి సంబంధించి ఇంత ప్రాణాలకు తెగించి దేశం కోసం వాళ్ళు ఇంత పోరాటం చేస్తుంటే వాళ్ళ గురించి మీరు మాట్లాడేటటువంటి మాటలు ఇవే? నాట్ ఓన్లీ బీజేపీ, కాంగ్రెస్ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ అలాగే వాళ్ళ కూటమికి సంబంధించి వస్తే ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారు అక్కడ?
ఎవరైనా సమాజ్వాదీ పార్టీ అనుకుంటారు ఆయనే మాట్లాడారు. ఒక 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 నాయకుడు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు, ఎవరైతే వేమికా సింగ్ ఉన్నారో వేమికా సింగ్ గురించి మాట్లాడుతూ, అంటే కల్లాల్ ఖురేషి గురించి బీజేపీ మంత్రి మాట్లాడిన మాటలను ఖండిస్తూనే వేమికా సింగ్ గురించి ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు, వేమికా సింగ్ మా బీసీకి సంబంధించినటువంటి మహిళ, సో ఆమె రాజ్పుతులు అనుకుని ఆయన మాట్లాడలేదని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణం. వీళ్ళకి కులాలు మతాలు ఉంటాయా? ఒకటే ఉండే మతం మానవత్వం, రెండోది భారత జాతీయ సమగ్రత వాళ్ళకి కావాల్సింది. అంతేగాని కులాలు మతాల పేరుతో ఇంకా కొట్టుకొని చేస్తూ దరిద్రంగా వినాశనానికి కారణమవుతూ ఉన్నటువంటి ఇలాంటి రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోతుంది. మీ రాజకీయాల కోసం కులాల్ని మతాలని వాడుకుంటున్నారు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, అల్లర్లకు కారణమవుతున్నారు. కానీ దరిద్రం ఏంటి అంటే దేశ సమగ్రత విషయంలో, దేశ రక్షణకు సంబంధించిన విషయంలో, ఇలా సాక్రిఫైస్ చేసినటువంటి వారి విషయంలో మీరు ఇలా మాట్లాడితే ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు ప్రజలెవరు కూడా కళ్ళు మూసుకొని లేరు. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు మాట్లాడేటువంటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాల్లో నిజంగా ఇలాంటి రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు నమోదు చేయాలి. ఏదో చర్యలు తీసుకున్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కేసు పెట్టాము, ఆయన మంత్రి కాబట్టి బెయిల్ మీద వచ్చేసాడు, లేకపోతే ఆయన ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు కాబట్టి